కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే కనుక మన ఒక పెద్ద పేగులో క్యాన్సర్. నా పేరు డాక్టర్ నీరజ, సీనియర్ కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. మలంలో మీ యొక్క బౌల్ మూమెంట్స్లలో మార్పులు రావటము, అంటే సడన్ గా కాన్స్టిపేషన్, లేదా వెనక విరోచనాలు పట్టుకోవటము, మలంలో రక్తం పడటము, ఏం తింటున్నా కూడా అది బాడీ అంటకపోవటము, డెఫిషియన్సీస్ రావటం, ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ కి సంకేతాలు కావచ్చు. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో క్యాన్సర్ ఆల్మోస్ట్ టాప్ 5 లో క్యాన్సర్స్ లలో వెళ్ళి చాలా హై ర్యాంకింగ్. కోలోరెక్టల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక కేసు గుర్తుకొస్తున్నది. ఆ పేషెంట్ ఆల్రెడీ అంతకు ముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న మళ్ళీ రిలాప్సెస్ వచ్చినాయి. కొలాస్టమీ అయింది, మళ్ళీ రిలాప్స్ ఉంది, మోషన్కి వెళ్తుంటే ఇంకా మోషన్ బదులు రక్తం పడటం. అటువంటి కండిషన్ లో మా డాక్టర్ దగ్గర అప్రదిష్టం అయ్యింది. ఒక నెల రోజుల్లో అతనికి బ్లీడింగ్ అనేది తగ్గింది, ఆ పెయిన్ తగ్గింది. సో ఇటువంటి వాటికి ఎందుకు మా దగ్గరకు వచ్చాడు అంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి వస్తూనే ఉంది. సో ఒకసారి హోమియోపతి కూడా ప్రయత్నం చేద్దాం అనేసి వచ్చింది మా దగ్గరికి. అతను ఒక మానసిక స్థితి కనుక్కుని అతనికి ఎందుకు స్ప్రెడ్ అయ్యింది, అసలు ఎందుకు వచ్చింది పెద్ద పేగులో క్యాన్సర్, ఇవన్నీ కనుక్కుని అతని కోపము, అతని దుఃఖం, అతని ఇమోషనల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది, దేనికి ఆందోళన పడుతున్నాడు, ఇవన్నీ కనుక్కోవటం అయింది. దాని తగ్గట్టుగా హోమియోపతిక్ మెడిసిన్స్, ఆ రూట్ కి సంబంధించిన మెడిసిన్స్ ని ఇవ్వటం అయింది. దానికి రిజల్ట్స్ 1 month లో అతనికి బ్లీడింగ్ ఆగటం కంప్లీట్ గా అండ్ పెయిన్ తగ్గటం. సో ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు ఎటువంటి క్యాన్సర్ తోటైనా సఫర్ అవుతున్నారు అంటే కనుక మీ దగ్గరలో ఉన్న మా డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్ డాక్టర్స్ ని సంప్రదించండి అండ్ సలహా పొందండి.